హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై నెక్స్ట్ క్లాస్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్. ఈ వీడియోలో మనము నెక్స్ట్ చాప్టర్ అంటే వాటర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయబోతున్నాం. సో దీంట్లో మనం స్టడీ చేయబోయే టాపిక్స్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడక్షన్, వాట్ ఈజ్ వాట్ అని చెప్పేసి చెప్పుకుంటాము. దాని తర్వాత ఆబ్జెక్టివ్స్ అంటే వాటర్ ట్రీట్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, దాని తర్వాత కన్వెన్షనల్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ యొక్క లేఅవుట్ ఏ విధంగా ఉండాలి, అండ్ అదేవిధంగా ప్యూరిఫికేషన్ వాటర్ కోసము ఎన్ని మెథడ్స్ ఉన్నాయి. ఫర్ సపోజ్ స్క్రీనింగ్, ప్లెయిన్ సెడిమెంటేషన్ ఎయిడెడ్ విత్ కోయాగులేషన్, ఫిల్ట్రేషన్, డిజిన్ఫెక్షన్, ఏరేషన్, సాఫ్టనింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడక్షన్. వాటర్ ట్రీట్మెంట్ అంటే సింపుల్గా దానికి డెఫినేషన్, ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ వాటర్ సూటబుల్ ఆర్ యాక్సెప్టబుల్ ఫర్ అన్ ఎండ్ యూజ్. అంటే వాటర్ని ఏదైతే మనము కన్జ్యూమ్ చేసుకుంటామో, యాక్సెప్ట్ చేస్తున్నామో అది మనకు సూటబుల్గా ఉండాలి. ఏ పర్పస్కి అయితే మనము తీసుకుంటున్నామో పర్పస్ని ఫుల్ఫిల్ చేసే విధంగా ఉండాలి. సో దట్ ఈస్ వాటర్ ట్రీట్మెంట్. ఈ వాటర్ ట్రీట్మెంట్ చేయడం ద్వారా ఏమవుతుందంటే వాటర్ కంటామినెంట్స్ రెడ్యూస్ చేయబడుతుంది, రిమూవ్ చేయబడుతుంది. దాని ద్వారా ఒకవేళ కంప్లీట్గా చేయకపోయినా కానీ దాని యొక్క కాన్సన్ట్రేషన్ని, దాని యొక్క శాతాన్ని తగ్గిస్తుంది. దాన్ని బట్టి ఇంకా వాటర్ మన యొక్క డిజైర్డ్ అప్లికేషన్, మనం దేనికి అనుకున్నామో దానికి వాటర్ ఫిట్గా తయారవుతుంది. సో ఈ వాటర్ ట్రీట్మెంట్ ఎంత చేయాలి, ఏ టైప్లో చేయాలి అని చెప్పేసి రా వాటర్ యొక్క క్వాలిటీని బట్టి ఉంటుందన్నమాట. అండ్ అలాగే దీంతోపాటు ఇండియన్ స్టాండర్డ్స్ ఏవైతే ఉంటాయో, సో ట్రీట్మెంట్ చేసిన తర్వాత వాటిని కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో వాటిని బట్టి కూడా అమౌంట్ అండ్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ప్రాసెస్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. వాటర్ ట్రీట్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశాలు, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ వాటర్ ట్రీట్మెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ మస్ట్ బీ సేఫ్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్. సో హ్యూమన్ కన్జంప్షన్ కోసము సేఫ్గా ఉండాలి. అండ్ అలాగే అపీలింగ్ ఎస్థెటికల్లీ టు ద కన్జ్యూమర్, అతని యొక్క మైండ్ అండ్ సెన్స్ దాన్ని యాక్సెప్ట్ చేసే విధంగా ఉండాలి. అండ్ అలాగే రీజనబుల్ కాస్ట్లో కూడా మనకు వాటర్ అవైలబిలిటీలో ఉండాలి. ఇవి వాటర్ ట్రీట్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశాలు. సో మనము లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాము ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వాటర్ ఏమున్నాయి, కెమికల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వాటర్ ఏమున్నాయి. సో వాటి పరంగా వాటికి కొన్ని ఇండియన్ స్టాండర్డ్స్ ఇవ్వడం జరిగింది అనమాట. అంటే ఇంత నుంచి ఇంత ఉంటే అది డిజైరబుల్, టాలరబుల్. అంటే వాటిని కన్జ్యూమ్ చేసుకోవచ్చు, సహించవచ్చు. అంతకంటే ఎక్కువ అయిపోయింది అనుకోండి, ఇక ఎటువంటి ఆల్టర్నేటివ్ సోర్స్ అనేది లేదు, అంటే ఎటువంటి దారి లేదు మనకి వాటరు అవైలబిలిటీలో రావడానికి. అప్పుడు కొన్ని లిమిట్స్ ఇవ్వడం జరిగిందనమాట. అట్లీస్ట్ ఈ లిమిట్స్ని ఎక్సీడ్ అవ్వకుండా ఉంటే మీ దగ్గర వచ్చే కొంచెం మురికి నీళ్ళైనా కానీ మీరు కన్జ్యూమ్ చేసుకోవచ్చు. అవి మీరు ఎలా మెజర్ చేస్తారంటే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ పారామీటర్స్ ఆఫ్ వాటర్, దాంట్లో టర్బిడిటీ అంటే ఏంటో మీకు చెప్పాను. సో దీన్ని మనం ఎన్టీయూలో మనం మెజర్ చేస్తాం అనమాట. నెఫ్లోమీటర్ టర్బిడిటీ యూనిట్స్. దానికి డిజైరబుల్ టు టాలరబుల్ యూనిట్స్ వచ్చేసి <10 ఉండాలన్నమాట. అప్పుడు మనం దీన్ని కన్జ్యూమ్ చేయడానికి మనకు సేఫ్. లేదు అంతా మన దగ్గర అంటే వర్స్ట్ కేసులో 25 అనమాట. అంటే ఎటువంటి ఆల్టర్నేటివ్ సోర్స్ లేనప్పుడు 25 ఎన్టీయూ యూనిట్స్ ఉన్నప్పుడు మనం దీన్ని ఉపయోగించవచ్చు. ఇన్ కేస్ 25 కంటే కూడా ఎక్సీడ్ అయింది, అప్పుడు మనకు ఆల్టర్నేటివ్ సోర్స్ ఏమీ లేకున్నా కానీ మనం ఉపయోగించలేము అనమాట. ఎందుకంటే మన హెల్త్ సమస్య, అది హెల్త్ పాడైపోతుంది. సో అందుకని మనము వర్స్ట్ కేసులో కూడా ఇంత ఏవైతే మనకు పారామీటర్స్ చెప్పారో అవి ఫాలో అవ్వాలి. అండ్ అలాగే కలర్కి కూడా ఇవ్వడం జరిగింది. కాకపోతే కలర్కి ఒకవేళ ఆల్టర్నేటివ్ సోర్స్ అవైలబుల్లో లేకపోతే అప్పుడు లిమిట్ అనేది 50 వరకు ఉండొచ్చు అనమాట, హేజన్ స్కేల్ ప్రకారంగా. ఇదే విధంగా టేస్ట్ అండ్ ఆర్డరు అన్అబ్జెక్షనబుల్, అంటే కొంచెం కూడా టేస్ట్ అండ్ ఆర్డర్ అనేది దాంట్లో ఉండకూడదు. ఓకే. నెక్స్ట్ కెమికల్ పారామీటర్స్. దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ pH అనేది 7 to 8.5 లాస్ట్ క్లాస్లో చెప్పాను. ఇది డిజైరబుల్ టు టాలరబుల్. అండ్ ఒకవేళ ఆల్టర్నేటివ్ సోర్స్ లేకపోతే 6.5 to 9.2 మధ్యలో ఉండవచ్చు. అండ్ టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్, దాంట్లో ఒకవేళ సాలిడ్స్ ఉండి డిజాల్వ్ అయిపోతే అవి 500 to 1500 గ్రామ్స్ మిల్లీగ్రామ్స్ పర్ లీటర్ ఉంటే మనం కన్జ్యూమ్ చేసుకోవచ్చు. ఒకవేళ అంతకంటే ఎక్కువ కావాలనుకుంటే 3000, అంతకంటే ఎక్కువ ఉంటే ఇంకా దాన్ని యూజ్ చేయలేము. అలాగే హార్డ్నెస్ 200 to 300 mg/L. ఆల్టర్నేటివ్ సోర్స్ అవైలబుల్ లేకుంటే 600. క్లోరైడ్స్ 200 to 250. ఒకవేళ ఆల్టర్నేటివ్ సోర్స్ అవైలబుల్ లేకుంటే 1000. సల్ఫేట్స్ 150 to 200. దాని తర్వాత 400.
అండ్ ఫ్లోరైడ్స్, ఇవన్నీ మిల్లీగ్రామ్స్ పర్ లీటర్స్ అన్నమాట. ఒక్కో పారామీటర్కి ఒక్కో వాల్యూ ఇవ్వడం జరిగింది. సో మనం వీటిని గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్లో కూడా అడిగితే మనం మెన్షన్ చేయాలి. అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరంగా కూడా ఈ వాల్యూస్ అనేవి ఇంపార్టెంట్గా అవుతాయి అన్నమాట. ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్గా మన డ్యూటీ ఏంటంటే ఈ వాల్యూస్ని మన మైండ్లో ఉంచుకొని మనం ఎగ్జిక్యూట్ చేయాలి. నెక్స్ట్, కన్వెన్షనల్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ లేఅవుట్ ఏ విధంగా ఉంటుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము రా వాటర్ని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత స్క్రీనింగ్ జరుగుతుంది. ఆ స్క్రీనింగ్లో ఏంటంటే స్లడ్జ్ సమ్ సార్ట్ ఆఫ్ ఏమవుతుందంటే రిమూవ్ అయిపోతుంది అనమాట. స్లడ్జ్ అంటే తెలుసు కదా, వెట్ మడ్ అన్నమాట. అంటే థిక్గా, సాఫ్ట్గా, వెట్గా ఉంటుంది. అటువంటి మడ్ని మనం ఏం చేస్తామంటే ఈ స్క్రీనింగ్లో రిమూవ్ చేస్తాము, కాకపోతే కొంచెం శాతం మాత్రమే. అండ్ దాని తర్వాత మనం యాలమ్ యాడ్ చేసి కోయాగ్యులేట్ చేస్తాం అనమాట. ఓకేనా. కెమికల్స్ యాడ్ చేసిన దాని తర్వాత దాన్ని లోవర్ లేయర్లో డిపాజిట్ చేయడం కోయాగ్యులేషన్ అని చెప్పేసి అంటాము. దాని ఒక పిక్చర్ కూడా లాస్ట్ క్లాస్లో మీకు చూపించాను. ఒకవేళ ఎవరైనా చూడకపోతే లాస్ట్ క్లాస్లో చూడండి, లెక్చర్ 7లో. దాని తర్వాత ఫ్లాక్యులేషన్, దాని తర్వాత సెడిమెంటేషన్లో ఏం చేస్తారు, సెడిమెంట్స్గా డిపాజిట్ చేస్తారు. దీంట్లో కూడా స్లడ్జ్ రిమూవ్ అనేది జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ ఫిల్టరేషన్ కూడా సమ్ సార్ట్ ఆఫ్ స్లడ్జ్ అనేది రిమూవ్ అవుతుంది. అండ్ క్లోరిన్ని మనం వాటర్ని డిస్ఇన్ఫెక్ట్ చేస్తాం అనమాట. దాని తర్వాత వాటర్ స్టోర్ చేసుకున్న తర్వాత డిస్ట్రిబ్యూషన్ టైం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం వాటర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేస్తాం ఎక్కడైతే మనకు వాటర్ సప్లై అవసరం ఉంటుందో. సో ఇప్పుడు మనం ఇన్ని స్టెప్స్ చూసాం కదా. సో ఎటువంటి టైప్ ఆఫ్ యూనిట్లో ఎటువంటి టైప్ ఆఫ్ ఫంక్షన్ జరుగుతుంది అంటే ఏమేమి రిమూవ్ అయిపోతాయి అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్క్రీనింగ్ చేసే ముందు స్లైడ్గా ఏరేషన్ చేస్తాం అనమాట. ఏరేషన్ అంటే ఎయిర్ని ఇంట్రొడ్యూస్ చేయడము. దాంట్లో ఏమవుతుంది, కలర్, ఆర్డర్, టేస్ట్ అనేది రిమూవల్ అయిపోతుంది. సో ఈ ఏరేషన్లో మనం కెమికల్స్ కూడా యూస్ చేస్తాము, దానివల్ల ఇంకా ఎఫెక్టివ్గా మారుతుంది. సో దాని తర్వాత స్క్రీనింగ్లో ఏదైతే ఫ్లోటింగ్ మ్యాటర్, తేలియాడుతూ ఉండే పార్టికల్స్ ఉంటాయో వాటిని మనం రిమూవ్ చేస్తాం అనమాట. అండ్ కెమికల్ మెథడ్స్లో మనం ఐరన్, మ్యాంగనీస్ని ఇంట్రడ్యూస్ చేస్తాం అనమాట. అండ్ సాఫ్ట్నింగ్, వాటరు హార్డ్నెస్కి గురి అయిపోతుంది కదా. సో ఆ హార్డ్నెస్ని రిమూవ్ చేయడానికి మనము సాఫ్ట్నింగ్ చేస్తాము. అంటే హార్డ్ వాటర్ అంటే మీకు తెలుసు కదా ఏ విధంగా ఉంటుందో. తొందరగా మనకు ఫోమ్ అనేది రాదనమాట సోప్ యూస్ చేసిన తర్వాత. సో అటువంటి వాటరు మనకేంటంటే మన బాడీలో ఉండే డర్ట్ని లేకపోతే యుటెన్సిల్స్లో ఉండే మురికిని అది రిమూవ్ చేయలేదు. సో కాబట్టి సాఫ్ట్నింగ్ చేయాలి, అది హార్డ్నెస్ని రిమూవ్ చేస్తుంది. అండ్ దాని తర్వాత సెడిమెంటేషన్లో సస్పెండెడ్ మ్యాటర్ ఏదైతే ఉంటుందో, అంటే సస్పెండ్ అయ్యి మ్యాటర్ కింద చేరుతుందో అటువంటి మ్యాటర్ని అది రిమూవ్ చేస్తుంది సెడిమెంటేషన్. కోయాగ్యులేషన్, ఏదైనా మనం కెమికల్ యాడ్ చేసిన దాని ద్వారా కాంపౌండ్, ఇప్పుడు ఇందాక చూసాం కదా యాలమ్ లాంటిది యాడ్ చేసిన దాని తర్వాత మ్యాటర్ ఏంటంటే సస్పెండ్ అయిపోద్ది, కిందకి చేరిపోతుంది అన్నమాట. ఏ పార్ట్ ఆఫ్ కొలాయిడల్ మ్యాటర్ అండ్ బ్యాక్టీరియా. సో ఆ సస్పెండెడ్ మ్యాటర్లో ఉండే ఈ బ్యాక్టీరియా అవన్నీ ఉంటాయన్నమాట. దాని తర్వాత ఫిల్టరేషన్ చేస్తాము. ఫిల్టరేషన్లో ఏమవుతుంది, కొలాయిడల్ డిజాల్వ్డ్ మ్యాటర్, ఏదైతే మ్యాటర్ డిజాల్వ్ అయిపోయిందో మనకు కంటికి కూడా కనిపించదు, కాకపోతే వాటర్లో చేంజ్ అనేది వచ్చేస్తుంది అనమాట, వాటర్ కలర్లో కానీ టేస్ట్లో కానీ. సో దాన్ని ఫిల్టరేషన్ ద్వారా రిమూవ్ చేస్తాము. అండ్ డిజిన్ఫెక్షన్లో ప్యాథోజెనిక్ బ్యాక్టీరియా, ఆర్గానిక్ మ్యాటర్, రెడ్యూసింగ్ సబ్స్టాన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని రిమూవ్ చేస్తాం. సెలెక్షన్ ఆఫ్ ట్రీట్మెంట్ ప్రాసెస్ ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటర్ సోర్సెస్ ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ గ్రౌండ్ వాటర్ అయిపోయింది, స్ప్రింగ్ వాటర్, లేక్స్, సర్ఫేస్ వాటర్ రిజర్వాయర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఒక్కొక్క సోర్స్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది మనం ఇవ్వాలన్నమాట. సో ఏ టైప్ ఆఫ్ సోర్స్కి ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఫర్ సపోజ్ గ్రౌండ్ వాటర్ లేకపోతే స్ప్రింగ్ వాటర్ ఉంది, ఫెయిర్లీ ఫ్రీ ఫ్రమ్ కంటామినేషన్, ఎటువంటి కంటామినేషన్కి అది గురి కాలేదు. అటువంటి వాటర్ సోర్స్కి మనం ఏంటంటే ఎటువంటి ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు, క్లోరినేషన్ కూడా అవసరం లేదు. సో నెక్స్ట్ వచ్చేసి గ్రౌండ్ వాటర్. అదే గ్రౌండ్ వాటర్లో ఒకవేళ కెమికల్స్ కానీ, మినరల్స్ కానీ, గ్యాసెస్ కానీ ఉంటే ఏరేషన్, కోయాగ్యులేషన్, ఫిల్టరేషన్, డిజిన్ఫెక్షన్ ద్వారా మనము ఈ కంటామినెంట్స్ని రిమూవ్ చేయొచ్చు. అండ్ దాని తర్వాత లేక్స్, సర్ఫేస్ వాటర్ రిజర్వాయర్స్ విత్ లెస్ అమౌంట్ ఆఫ్ పొల్యూషన్, అంటే ఇవి అట్మాస్ఫియర్కి అయితే ఎక్స్పోజ్ అయ్యి ఉంటాయి, కాకపోతే పొల్యూషన్ అనేది దీంట్లో తక్కువ ఉంటుంది, అయినా కానీ మనం దీన్ని డిజిన్ఫెక్ట్ చేయాలన్నమాట. ఎందుకంటే అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ అయ్యి ఉంటాయి కాబట్టి ఆబ్వియస్గా దాంట్లో పార్టికల్స్ డిజాల్వ్ అయ్యి చాలానే ఉంటాయి మన కంటికి కనపడనివి. సో ఓపెన్గా ఉంటే ఇటువంటి వాటర్ రిజర్వాయర్స్ ఏంటంటే మనము డిజిన్ఫెక్ట్ చేయాలి. అండ్ దాని తర్వాత అదర్ సర్ఫేస్ వాటర్ సచ్ as రివర్స్, కెనాల్స్,
ఇంపౌండెడ్ రిజర్వాయర్స్ విత్ కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ పొల్యూషన్. దీనికి ఏంటంటే మనము కంప్లీట్ ట్రీట్మెంట్ చేయాలి. రివర్స్ కెనాల్స్, ఇంపౌండెడ్ రిజర్వాయర్స్ ఏదైతే పొల్యూషన్కి గురి అవుతుందో దానికి అయితే మనం ఖచ్చితంగా చేయాల్సిందే. సో స్క్రీనింగ్లో లార్జ్ సాలిడ్స్ ఏవైతే ఉంటాయో ఒక మెష్ ద్వారా ఇవన్నీ రిమూవ్ చేయబడతాయి అన్నమాట. సో వీటిల్లో లాగ్స్, బ్రాంచెస్, ర్యాక్స్, ఫిషెస్ ఇవన్నీ ఉంటాయి కదా వాటర్లో. లాగ్స్ అంటే మొద్దులు, బ్రాంచెస్ అంటే చెట్టు కొమ్మలు, ర్యాక్స్ కూడా దానికి సంబంధించినవే, అంటే ట్రీ యొక్క పార్ట్స్ అన్నమాట ఇవన్నీ. సో ఇదొక సింపుల్ ప్రాసెస్. ఇట్ మే ఇన్కార్పొరేట్ ఏ మెకనైజ్డ్ ట్రాష్ రిమూవల్ సిస్టమ్. ఓకే, అంటే ఒక మెకనైజ్డ్ ట్రాష్ రిమూవల్ సిస్టమ్ బట్టి మనము అంటే దాని రిప్లేస్మెంట్గా మనం ఈ స్క్రీనింగ్ని వాడచ్చు అనమాట. జస్ట్ ఒక మెష్ని ప్లేస్ చేయడం ద్వారా మనకు ఈ పార్టికల్స్ అనేవి రిమూవ్ అయిపోతున్నాయి. ఇవి మళ్ళీ ఏం చేస్తానంటే పంప్స్, పైప్స్ ఏవైతే ఉంటాయో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్లో వాటిని రిమూవ్ చేస్తాయి. అంటే ఎక్కువ సాలిడ్స్ వచ్చేసినా కానీ ఏమవుతుంది, హాట్ సాలిడ్స్ ఉంటే పంప్స్ అండ్ పైప్స్ని డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. కాకపోతే మనము ఫస్ట్ స్క్రీనింగ్ చేసామనుకోండి, ఒకవేళ దాంట్లో ఇంప్యూర్ వాటర్ ఎంటర్ అయినా కానీ ఇటువంటి లార్జ్ సాలిడ్స్కి గురి అవ్వని ఉంటాయన్నమాట. అప్పుడు పైప్స్ అండ్ పంప్స్ మనకి సేఫ్గా ఉంటాయి. నెక్స్ట్ ప్లేన్ సెడిమెంటేషన్. సో సెడిమెంటేషన్ అంటే జస్ట్ ఏం లేదు, గ్రావిటీ వల్ల ఏవైతే పార్టికల్స్ వాటిలో సస్పెండ్ అయ్యి ఉంటాయో వాటిని మనం సెటిల్ చేపియడము. సో ఇటువంటి ప్రాసెస్ని ప్లేన్ సెడిమెంటేషన్ అని చెప్పేసి అంటాము. సో 2 types ఆఫ్ ట్యాంక్స్ సెడిమెంటేషన్ కోసం మనం ఉపయోగిస్తాము. ఫిల్ అండ్ డ్రా టైప్ అంటే వాటిని ఫిల్ చేయడము, అప్పటికప్పుడు డ్రా చేయడము, మళ్ళీ ఆ స్లడ్జ్ని రిమూవ్ చేయడము, మళ్ళీ వాటర్ని ఇన్లెట్ చేసి అవుట్లెట్ తీసుకోవడము, ఈ విధంగా ఉంటుంది. ఇంకోటి వచ్చేసి కంటిన్యూస్ ఫ్లో టైప్ అనమాట. అంటే కంటిన్యూస్గా వాటర్ని ఇన్లెట్ ద్వారా మనం పంపిస్తాము అండ్ ఏదైతే స్లడ్జ్ రిమూవ్ అయిపోతుందో అది రిమూవ్ అవుతూ ఉంటుంది అండ్ ప్యూర్డ్ వాటర్ అనేది బయటికి మనకి వస్తూ ఉంటుంది అనమాట. ఆ విధంగా కంటిన్యూస్ ఫ్లో టైప్ అంటే మొత్తం వాటర్ ఒకేసారి మనం ఉపయోగించేస్తాం. ఇక్కడ షేప్ పరంగా 3 types ఆఫ్ సెడిమెంటేషన్ ట్యాంక్స్ ఉంటాయి. రెక్టాంగులర్, సర్క్యులర్ అండ్ హాపర్ బాటమ్ ట్యాంక్ విత్ వర్టికల్ ఫ్లో. సర్క్యులర్ ట్యాంక్లో రేడియల్ ఫ్లో అండ్ రెక్టాంగులర్ ట్యాంక్లో హారిజాంటల్ ఫ్లో జరుగుతుంది. సో రెక్టాంగులర్ ట్యాంక్లో ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఈ విధంగా మనం స్లడ్ స్క్రాపర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం అనమాట ప్లేస్ టు ప్లేస్. దాని తర్వాత మనం వాటర్ ఇన్లెట్ చేస్తాము. అంటే అక్కడ మనకు పిక్చర్లో కనిపిస్తుంది కదా, వాటర్ ఇన్లెట్ జరుగుతుంది. అండ్ దాని తర్వాత ఏదైతే హై డెన్సిటీ స్లడ్జ్ ఉంటుందో అది ముందే రిమూవ్ అయిపోతుంది. దాని తర్వాత ఏమవుతుందంటే సమ్ స్లడ్ స్క్రాపర్స్ త్రూ అది ట్రావెల్ చేసిన తర్వాత ఇన్ఫ్లుయెంట్ ట్యాంక్లో వెళ్ళి చేరుతుంది. ఇన్ఫ్లుయెంట్ ట్యాంక్ నుంచి ఎప్పుడైతే వాటర్ స్పిల్ అవుతుందో అప్పుడు ఏవైతే సెడిమెంట్స్ ఉంటాయో అవి డిపాజిట్ అయిపోతాయి అనమాట స్లడ్ స్క్రాపర్ సిస్టంలో. డిపాజిట్ అయిన తర్వాత అవి స్లోగా ఏమవుతాయి, అవి కూడా స్లడ్జ్ పైప్లో నుంచి వెళ్ళిపోయి స్లడ్జ్ కలెక్షన్లో ఏమైపోతాయి, చేరిపోతాయి అనమాట. దాని నుంచి వాటర్ సమ్ సార్ట్ ఆఫ్ ప్యూరిఫైడ్గా మనకు అవుట్లెట్ ద్వారా బయటకు వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ సర్క్యులర్ వాటర్ ట్యాంక్. సర్క్యులర్ ట్యాంక్లో ఏం జరుగుతుంది, రేడియల్ ఫ్లో జరుగుతుంది లేకపోతే స్పైరల్ ఫ్లో జరుగుతుంది. సో స్పైరల్ అంటే ఏ సిస్టమో మనకు బాగా తెలుసు. సో ఇవి రొటేట్ అవుతూ పైకి పోతూ ఉంటాయి అన్నమాట. ఒక స్ప్రింగ్ లేకపోతే స్పైరల్ బైండింగ్ బుక్లో స్పైర్స్ ఉంటాయి చూడండి, ఆ విధంగా అన్నమాట. సో ఆ డైరెక్షన్లో వాటర్ని మనం ఏం చేస్తామంటే ఫ్లో చేపిస్తాం రేడియల్లీ. చేపించిన తర్వాత ఏవైతే సెడిమెంట్స్ ఉంటాయో అవి ఫస్ట్ ఆఫ్ ఆల్ డికేనింగ్ ట్రఫ్లో ఏమవుతాయి, చిన్నగా సెపరేట్ అయిపోతాయి. అండ్ ప్యూరిఫైడ్ వాటర్ ఏమవుతుంది, అవుట్లెట్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. అండ్ ఇవి వచ్చేసి దీంట్లో డిపాజిట్ అయిన తర్వాత స్లోగా ఏమవుతాయి, గ్రావిటీ వల్ల కిందకు వచ్చేసిన దాని తర్వాత స్లడ్ స్క్రాపర్ సిస్టంలో అవి డిపాజిట్ అయిపోతాయి అండ్ స్లోగా అవి మడ్గా ఫామ్ అయ్యి స్లడ్జ్లో రిమూవల్ అయిపోతాయి. నెక్స్ట్ హాపర్ బాటమ్ ట్యాంక్ విత్ వర్టికల్ ఫ్లో. సో దీంట్లో కూడా వర్టికల్ ఫ్లో చేస్తాం, కాకపోతే పై నుండి వాటర్ అనేది ఫ్లో చేపిస్తాం, ఇన్లెట్లు ఇస్తామన్నమాట. సో ఎప్పుడైతే వాటర్ ఫ్లో అయిపోతుందో అప్పుడు డికేనింగ్ ట్రఫ్లో ఏమైపోతుంది, సెడిమెంట్స్ ఉండిపోతాయి అన్నమాట. అండ్ అవి ఒక కైట్ షేప్డ్ మెటీరియల్ నుంచి ఏమవుతాయి, స్లడ్జ్ బ్లాంకెట్ లెవెల్లోకి వచ్చేస్తాయి. ఓకేనా. సో అక్కడ స్లడ్జ్ కాన్సన్ట్రేటర్ ఛాంబర్లో ఏమవుతుంది, స్లడ్జ్ అనేవి డిపాజిట్ అవుతాయి అనమాట. దాని నుంచి ఇంకా బాటమ్ స్లడ్జ్ ఎక్స్ట్రాక్టర్లో ఒక పైప్ ఉంటుంది అనమాట ఎక్స్ట్రాక్షన్ కోసము. సో ఆ ఎక్స్ట్రాక్షన్ పైప్ ద్వారా బయటకు వచ్చేస్తుంది స్లడ్జ్ అనేది. సో ఈ వాటర్ అనేది ఏదైతే ప్యూరిఫైడ్ వాటర్ ఉంటుందో అది వచ్చేసి ఏమవుతుంది, సెటిల్డ్ వాటర్ ఛానల్లో ఒక నీట్ అండ్ ప్యూరిఫైడ్ వాటర్ ఏమవుతాయి, సెటిల్ అయిపోతాయి.
సో ఈ సెడిమెంటేషన్ ట్యాగ్స్ అనేవి బేసిక్గా డిజాల్వ్డ్ సాలిడ్స్ కోసం, కెమికల్స్ కోసం ఉపయోగపడాయి. ఎందుకంటే అది వాటర్లో కలిసిపోయి వాటర్తో పాటు సెడిమెంటేషన్ బేసిన్లోకి ట్రావెల్ అయిపోతాయి అన్నమాట. ఓకేనా? సో అందుకని ఇవి సెడిమెంట్స్గా డిపాజిట్ అవ్వలేవు. యాక్చువల్గా ఏం జరుగుతుందంటే గ్రావిటీ ఏదైతే ఉంటుందో అవి ఫ్లాక్స్ని సెటిల్ అవ్వడానికి సహాయం చేస్తుంది. సో దీనికోసం ఓవరాల్గా ఈ ప్రాసెస్ మన ఏంటంటే లెస్ కాస్ట్లియర్ ప్రాసెస్ కాబట్టి ఇది లాంగ్ టైం, అంటే అంత మిషనరీ మనం ఏంటంటే ఉపయోగించాము కాబట్టి వెరీ లాంగ్ టైం తీసుకుంటుంది ఆల్ పార్టికల్స్ని సెటిల్ చేయడానికి. అంతే కదా, ఏదైనా ఇప్పుడు మనం వేస్ట్ వాటర్ ఉంది, దాంట్లో చాలా సాలిడ్స్ ఉన్నాయనుకోండి, ఒక గ్లాస్లో మనం పోర్ చేసేసిన తర్వాత అలాగే దాన్ని ఉంచేసాం అనుకోండి, అది టైం తీసుకుంటుంది కదా, అంటే అన్ని పార్టికల్స్ సెటిల్ అవ్వడానికి. సో అదేవిధంగా ఈ సెడిమెంటేషన్లో కూడా అటువంటి ప్రాసెస్ జరుగుతుంది. న్యాచురల్గా దానికి అవి సెటిల్ అవ్వాలంటే లాంగ్ టైం తీసుకుంటుంది వితౌట్ మిషనరీ. ఓకేనా? దట్ వుడ్ మీన్ వీ వుడ్ నీడ్ ఏ వెరీ లార్జ్ సెడిమెంటేషన్ బేసిన్. సో ఎంత ఎక్కువగా అన్ప్యూరిఫైడ్ వాటర్ ఉంటే అంత ఎక్కువగా మనము సెడిమెంటేషన్ బేసిన్ యొక్క ఏరియాని ఎక్కువగా ఉంచాలి. సెడిమెంటేషన్ మాదిరిగానే కొంచెము అప్పర్ లెవెల్ సెడిమెంటేషన్ ఎయిడెడ్ విత్ కోగ్యులేషన్ అనే ప్రాసెస్ ఉంది. దీంట్లో ఏం చేస్తామంటే మనం వాటర్ మెజర్ చేసుకొని ఒక క్వాంటిటీలో దానికి సరిపడా క్వాంటిటీ ఆఫ్ కెమికల్స్ అనేవి యాడ్ చేస్తాం అన్నమాట. అండ్ తరోగా మిక్స్ చేస్తాము. బాగా మిక్స్ చేసిన తర్వాత, అంటే ర్యాపిడ్గా ఉండాలి, ఫాస్ట్గా మిక్సింగ్ కూడా ఫాస్ట్గా ఉండాలి. దాని తర్వాత ఏమైపోతుంది, బాటంలో ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అయిపోతుంది. అండ్ అది ఫ్లోకి, అంటే ఫ్లాక్యులేషన్కి కోగ్యులేట్ చేస్తుంది అనమాట. సో ఓవరాల్గా దాని తర్వాత మనం ఏం చేయొచ్చు, ఆ కోగ్యులెంట్స్ యాడ్ చేసిన దాని తర్వాత మనము ఆ ప్రెసిపిటేట్ని రిమూవ్ చేయవచ్చు. ఓకే, దాని తర్వాత ఇంకా మనము సెడిమెంట్ చేసుకోవచ్చు, సెడిమెంటేషన్ ప్రాసెస్. దాని తర్వాత మనకు ఓవరాల్గా అంతకుముందు కన్నా కొంచెం ప్యూరిఫైడ్ వాటర్ దొరుకుతుంది. కోగ్యులేషన్ ప్రాసెస్లో ఏం జరుగుతుంది చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోగ్యులెంట్స్ అనేవి ఉంటాయి. ఫర్ సపోజ్ అల్యూమినియం సల్ఫేట్, ఫెర్రస్ సల్ఫేట్, ఫెర్రిక్ సల్ఫేట్, ఫెర్రిక్ క్లోరైడ్, లైమ్, ఇవన్నీ ఉంటాయన్నమాట. వీటి యొక్క మాలిక్యులర్ ఫార్ములాస్ కూడా మీరు గుర్తుంచుకోండి చూసి. సో వీటిని మనము వాటర్లో, ఏదైనా బీకర్లో తీసుకొని మనము వాటర్లో మిక్స్ చేసిన దాని తర్వాత బాగా ర్యాపిడ్ మిక్సింగ్ చేయాలి. ఇప్పుడు చెప్పాను కదా, దాని తర్వాత ఏమైపోతుంది, ఈ విధంగా సెటిలింగ్ అనేది జరుగుతుంది, ప్రెసిపిటేట్ ఫామ్ అయిపోతుంది. ఓవరాల్గా మన వాటర్ అనేది ఏ విధంగా మారిపోతుందో చూడండి, మీరు గమనించవచ్చు. ఓకే కదా? సో ఈ విధంగా మనం కోగ్యులేషన్ ప్రాసెస్ చేసుకోవచ్చు కోగ్యులెంట్స్ యాడ్ చేయడం వల్ల. అల్యూమినియం సాల్ట్స్ ఆర్ చీపర్ బట్ ఐరన్ సాల్ట్స్ ఆర్ మోర్ ఎఫెక్టివ్ ఓవర్ వైడర్ పీహెచ్ రేంజ్. సో అల్యూమినియం సాల్ట్స్ కన్నా కూడా ఐరన్ సాల్ట్స్కి ఎక్కువ పీహెచ్ రేంజ్ ఉన్నాయి కాబట్టి వాటిని మనము ఎఫెక్టివ్గా వాడచ్చు, అవి త్వరగా పనిచేస్తాయి. నెక్స్ట్ దాని తర్వాత ప్రాసెస్ ఆఫ్ ఏరేషన్. దీంట్లో ఏం జరుగుతుంది, డిఫ్యూజన్ ఆఫ్ ఎయిర్, అంటే ఎయిర్ని వైడ్లీ స్ప్రెడ్ చేయడము. దీని ద్వారా ఏమవుతుంది, టేస్ట్ అండ్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో అది రిమూవ్ అయిపోతుంది అన్నమాట. అండ్ ఏదైతే ఐరన్, మ్యాంగనీస్ లాంటివి వాటర్లో కలిసి ఉంటాయో వాటిని ఆక్సిడైజ్ చేస్తుంది. ఓకేనా? సో ఆక్సిడైజ్ చేయడం అంటే కెమికల్లీ ఆక్సిజన్తో కంబైన్ అవ్వడము. అండ్ అదేవిధంగా డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఒక కంటెంట్ని పెంచుతూ CO2 యొక్క కంటెంట్ని తగ్గిస్తుంది. దాని ద్వారా కరోజన్, మీథేన్ అండ్ అదర్ ఫ్లేమబుల్ గ్యాసెస్ని కూడా రిమూవ్ చేస్తుంది. సో చాలా టైప్స్ ఆఫ్ ఏరేటర్స్ ఉన్నాయి, గ్రావిటీ, ఫౌంటైన్, డిఫ్యూజ్, టైప్స్ ఆఫ్ ఏరేటర్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రావిటీ ఏరేటర్స్. దీంట్లో ఏం జరుగుతుంది, వాటర్ అనేది గ్రావిటీతో ఫాల్ చేయబడుతుంది అనమాట. సో దట్ ద లార్జ్ ఏరియా వాటర్ ఈజ్ ఎక్స్పోజ్ టు అట్మాస్ఫియర్. ఎంత ఎక్కువగా అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ అయిపోతే అంత ఎక్కువగా గ్రావిటీకి అది సబ్జెక్ట్ అయ్యి ఏవైతే దాంట్లో ఇంప్యూరిటీస్ ఉంటాయో వాటిని రిమూవ్ చేస్తుంది అనమాట. దాని తర్వాత ఇంజెక్షన్ ఆర్ డిఫ్యూజ్డ్ ఏరేటర్స్. సో వీటిల్లో ఒక ట్యాంక్ ఉంటుంది, ఆ ట్యాంక్కి పర్ఫోరేటెడ్ పైప్స్ అండ్ అలాగే డిఫ్యూజర్ ప్లేట్స్ అనేవి ఉంటాయి. పర్ఫోరేటెడ్ పైప్స్ అంటే హోల్స్ ఉంటాయి అన్నమాట. సో కింద ఒక పిక్చర్ ఇవ్వడం జరిగింది చూడండి. సో ఆ విధంగా పైప్స్ అనేవి ఉంటాయి. డిఫ్యూజర్ ప్లేట్స్ అనేవి కింద బాటమ్కి ఫిక్స్ అయి ఉంటాయి. వాటి నుంచి బబుల్స్ అనేవి, ఫైన్ ఎయిర్ బబుల్స్ అనేవి బయటకి రిలీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట, ఒక కంప్రెషన్ యూనిట్ దాని ద్వారా. సో ఈ విధంగా ఏంటంటే మనం ఈ ఏరేషన్ ప్రాసెస్ని చేపిస్తాము. సో దీనికోసం మనం తీసుకునే టైము 10 to 30 minutes ఈ ప్రాసెస్ అనేది జరగాలి. సో 1 లీటర్ ఆఫ్ వాటర్కి 0.2 to 0.4 లీటర్స్ ఆఫ్ ఎయిర్ అనేది మనం ఇంట్రడ్యూస్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఫౌంటైన్ ఏరేటర్స్ మనం పిక్చర్లో చూడవచ్చు ఏ విధంగా ఉంటాయో. సో వీటిని మనం స్ప్రే ఏరేటర్స్ అని కూడా అంటాం అనమాట. వీటి కోసం మనం స్పెషల్ నాజిల్స్ని మనం ప్రొవైడ్ చేస్తాము.
ఆ నాజిల్స్ నుంచే ఈ ఫైన్ స్ప్రే అనేది రిలీజ్ అవుతుంది. ఈ నాజిల్ యొక్క డయామీటర్ వచ్చేసి 2.5 to 4 సెంటీమీటర్తో ఉంటుంది. వీటి యొక్క డిశ్చార్జ్ అంటే ఈ నాజిల్లో నుంచి వెలువడే డిశ్చార్జ్ ఏంటంటే ప్రతి గంటకి 18 to 36 లీటర్స్ ఫ్లో అనేది ఉంటుంది. దాన్ని మనం డిశ్చార్జ్ అని చెప్పేసి అంటాము. సో ప్రతి మీటర్ క్యూబ్ ఆఫ్ వాటర్కి ప్రతి గంటకి ఓకేనా 0.03 to 0.09 మీటర్ స్క్వేర్ ఏరియా, ఇంత ఏరేటర్ ఏరియాకి మనము నాజిల్ స్పేసింగ్ ఎంత ఉంచాలని చెప్పేసి డిపెండ్ అయి ఉంటుందన్నమాట. దట్ మీన్స్ ఒక ఏరేటర్ ఏరియా 0.03 to 0.09 మీటర్ స్క్వేర్ చేరిపోయింది అనుకోండి, అంటే దాని తర్వాత అంటే ఒక నాజిల్ దాని తర్వాత ఇన్ కేస్ అంత ఏరేటర్ ఏరియా వచ్చిందనుకోండి, మనం సెకండ్ నాజిల్ అనేది ప్రొవైడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మెకానికల్ ఏరేటర్స్లో ఫ్లాక్యులేషన్లో చేసిన విధంగానే ప్యాడిల్స్ అనేవి మిక్స్ చేసాం అనమాట. దాంట్లో కాగ్యులెంట్స్ మిక్స్ చేసాము, కాకపోతే దీంట్లో ప్యాడిల్స్ అనేవి ఈ విధంగా మిక్స్ చేస్తాం అనమాట. సో అవి కంప్లీట్లీ సబ్మర్జ్ అయినా అయిపోవచ్చు, అంటే కంప్లీట్గా మునిగిపోవచ్చు, లేకపోతే సర్ఫేస్ పైన అయినా ఉండి మిక్స్ చేయవచ్చు అనమాట. ఆ విధంగా చేసి మనము ఏరేషన్ని ప్రొసీడ్ చేస్తాము. సో ఈ వీడియోలో ఎంతవరకే, ఇది కేవలం ఫస్ట్ పార్ట్ మాత్రమే. సో నా సెకండ్ పార్ట్ కోసము స్టే ట్యూన్డ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్.